RTI Live News. Ask for right. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట్రాజ్ సోమవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో ఆగంతక దుండగులు ప్రెస్ క్లబ్లో ప్రవేశించి అతనిపై దాడి చేయటాన్ని ఖండిస్తూ మరియు ఈ సంఘటన జరిగే 3 రోజులు జరుగుతున్నా ఇప్పటి వరకు పోలీసులు ఆగంతక దుండగులను అరెస్టు చేయకపోవడానికి నిరసనగా ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ స్థానిక పట్టణంలో బస్టాండ్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ ర్యాలీలో జర్నలిస్టులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం దాని అనుబంధ సంఘాల, గిరిజన సంఘాల, కార్మిక, కర్షక సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. జర్నలిస్టు వెంకట్రాజ్కి న్యాయం జరిగే వరకు మీరు చేసే పోరాటం మేము మీకు తోడుంటామని తెలిపారు. ఎఫ్ఐఆర్ చేసినాము, వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాము, త్వరలోనే పట్టుకుంటాము. ఖచ్చితంగా ఎవరైతే చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, న్యాయం జరుగుతుంది. ఓకేనా? దాడిని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 రోజుల క్రితం దాడి జరిగింది. అయితే వాస్తవాలని ఉన్నట్టు రాస్తే ఇలాంటి దాడులు జరిగినాయి. కాబట్టి దీని వెనకాల ఎంత పెద్ద బడాబాబులున్నా ఎవ్వరున్నా పూర్తి విచారణ జరిపి మన ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోలీసు యంత్రాంగం దీన్ని చొరవ తీసుకొని దుండగులను పట్టుకొని శిక్షించాలి. ప్రజాస్వామ్యం పైన ప్రజలను ఇంకా నమ్మకం ఉన్నది కాబట్టి మీరు కూడా దాంట్లో బాగా చొరవ తీసుకొని దుండగులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇలాంటి దాడులు జరగకుండా విలేకరులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. రాబోయే రోజులలో ఇలాంటి దాడులు జరిగితే దానికి శిక్షలు ఉండాలి అని చెప్పి మేము సిపిఎం పార్టీ కోరుతా ఉన్నాం. కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. ఖబర్దార్ గుండాలారా, ఖబర్దార్ గుండాలారా, ఖబర్దార్ వెంకటరాజంపై దాడి చేసిన గుండాలారా, పోరాడదాం వెంకటరాజంకు న్యాయం జరిగేంత వరకు, పోరాడదాం వెంకటరాజంకు న్యాయం జరిగేంత వరకు. వాస్తవాలు రాసినందుకు విలేకరులపై దాడులు, వాస్తవాలు రాసినందుకు విలేకరులపై దాడులు. కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కల్పించాలి విలేకరులకు ప్రత్యేక రక్షణ చట్టం, కల్పించాలి విలేకరులకు ప్రత్యేక రక్షణ చట్టం. కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. వెంకటరాజంకు న్యాయం జరగాలి. దుండగులను వెంటనే జర్నలిస్టులపై దాడి చేసిన దుండగులను వెంటనే, జర్నలిస్టులపై దాడి చేసిన దుండగులను వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జర్నలిస్టులపై దాడి చేసిన దుండగులను వెంటనే, జర్నలిస్టులపై దాడి చేసిన దుండగులను వెంటనే. आवाज दो, आवाज दो, आवाज दो. खबरदार, 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 खबरदार. We want justice. We want justice. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice. 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 జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice. 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 జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. దాడి చేసిన దుండగులను justice. We want justice. We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఖబర్దార్, ఖబర్దార్, కదిలిందిర జర్నలిజం. ఖబర్దార్, ఖబర్దార్, కదిలిందిర జర్నలిజం. ఖబర్దార్, ఖబర్దార్.
ఈనాడు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రాంతంలో చెన్నూరు ప్రెస్ క్లబ్ నందు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మొన్న గత 2 రోజుల క్రిందట చెన్నూరు ప్రెస్ క్లబ్ లోకి చొరబడి వెంకటేష్ అనే చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుణ్ణి అతి దారుణంగా దుండగులు కొట్టి రక్తస్రావం అయ్యేట్టు కొట్టి పిడిగుద్దులు గుద్ది అతని ప్రాణం తీయడానికి యోచించినారు. కానీ అతను వెంకటేష్ పారిపోయి తన ప్రాణాలను రక్షించుకున్న విషయము చెన్నూరు ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికం చూడడం జరిగింది. అతని విషయమై పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చిన అతని కుటుంబ సభ్యులు, వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ, గౌరవ అధ్యక్షులు, ట్రెజరర్లు అందరు కలిసి వాళ్ళ అప్లికేషన్ అదే రోజు రాత్రి, దాడి జరిగిన రోజు రాత్రి ఇవ్వడం జరిగింది. దానికి ఎలాంటి స్పందన లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంకా మేము చూస్తున్నాం, దుండగులను దొరకబట్టడానికి మా టీమ్స్ తిరుగుతున్నాయని వాళ్ళు తెలియజెప్తున్నారు మనకు. అందుకు నిరసనగా ఒక జర్నలిస్ట్ పైన హత్యాయత్నం చేస్తే ఇంతటి నిర్లక్ష్యమా అని మేము ప్రజా సంఘాలకు గాని పార్టీలకు గాని పిలుపునిచ్చిన వెంటనే మాతో పాటు ర్యాలీలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గాని, బీజేపీ పార్టీ వాళ్ళు గాని, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, ఇఫ్టు అన్ని పార్టీల వాళ్లకు నేను ఏడీజీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ రాజ్ ప్రకాష్ను మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజెప్తున్నా. మీరు మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి కూడా మీకు చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా మీ పక్షాన, పార్టీల పక్షాననే గాని ప్రజల పక్షాననే గాని పోరాటం చేస్తూ గవర్నమెంట్ నుండి ఎలాంటి జీతాలు స్వీకరించకుండా మేము ప్రతి అక్షరాన్ని రాస్తూ మీ బాగోగులు, ప్రజల బాగోగులు చూస్తూ ప్రతి ఒక్క మాటను భయం లేకుండా నిర్భయంగా రాసి, కలము పెట్టి రాసి మీకు అందరికీ కనిపించే విధంగా మేము చేస్తున్నందుకు ఈ దండించడం, హత్యాయత్నం చేయడం ఇది చాలా దారుణమని, ఇట్టి విషయాన్ని గమనించి కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడం ఇది సరైనది కాదని ఆల్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా దీన్ని నేను ఖండిస్తున్నా. ఒకవేళ ఇదే పరిస్థితి ఇంకొక 2 రోజులు కొనసాగి దుండగులను అరెస్టు చేయకపోతే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. ఎక్కడికక్కడ టెంట్లేసుకొని నిరాహార దీక్షలు కూడా చేస్తామని నేను పిలుపునిస్తున్నా. పోలీసు యంత్రాంగాన్ని మేము తప్పుపట్టడం లేదు ఇక్కడ, కానీ జరగాల్సిన పని తొందరగా జరుగుతలేదన్న బాధ మేము విలపించుకుంటున్నాం. ఒక జర్నలిస్టు పైన చేతులు వేసినప్పుడు ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సెక్షన్ ప్రకారంగా 5 సంవత్సరాలు వాళ్లకు కఠిన శిక్షను విధించాల్సిందిగా నేను ఆల్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున నేను కోరడం జరుగుతుంది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలే గాని, రాజకీయ పార్టీలే గాని, అంతేకాకుండా జర్నలిస్టు మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరూ ఈ విషయాన్ని గమనించి మీరందరూ వెంకటేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటంలో పాల్గొనాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.